and the media people, everyone. I welcome you all. Everybody calls me like everybody's friend. Maybe this has made Amravani Foundation to select me and made me host for this particular occasion. I thanks Amravani Foundation and I thank Goswami ji for making me one of the member in his foundation. Thank you very much, sir. And అమరవాణి ఫౌండేషన్ గురించి చెప్పాలంటే అమరవాణి ఫౌండేషన్ అసలు అమరవాణి గురించి చెప్పాలంటే కోవిడ్ వచ్చి ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు కళ్ళకు కట్టినట్టుగా చూసాం సాయం, మనిషికి మనిషి చేసిన సాయం. ఓం సర్వే భవస్తు సుఖినాం, సర్వే సంతు నిరామయం, సర్వే భద్రాని పశ్యంతు, మా కిషిద్ దుక్ బుక్ భవేత్, ఓం శాంతి శాంతి శాంతి. Means basically every person should be happy, free from all sorrows, and there should be a peace for everyone. This is what it means. About Madan Maharaj Goswami, సర్వే జన సుఖినో భవంతు అన్న ఒక్క మాట మదన్ మహారాజ్ గోస్వామి గారి మూలాలు, మన ఐకమత్యం, మన వారసత్వం, జ్ఞానం, ఎందరో తాత్వికుల మనకు బోధించిన మార్గం, ఇవన్నీ మనల్ని ఆలోచించేటట్టు చేసింది. ఇదేగా మనం చేసింది. దట్ ఈస్ కలెక్టివ్ కాన్షియస్నెస్. సో ఈ అమరవాణి ఫౌండేషన్ అనేది ఫస్ట్గా కోలాపూర్లో స్టార్ట్ అయ్యి త్రిపుర మన ఉప్పుడి గవర్నర్ గారు జిష్ణుదేవ్ వర్మ గారు అధ్యక్షున ఉండి విజయవంతం చేశారు. ఇప్పుడు ఇది ఇంకా పెద్దదై మన తెలంగాణలో భాగ్యనగర భారతీయ సంస్కృతి సమ్మేళనం అని ఇది ఇక్కడ ఇవాళ స్టార్ట్ చేయబడుతుంది. దీనికి నన్ను హోస్ట్గా తీసుకుంటాం నాకు గర్వకారణం. ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్ళడానికి కిషన్ రెడ్డి గారు మినిస్టర్ గారు ఎంతో ప్రోత్సాహం ఉంది. ఆయన యాక్చువల్గా ఇవాళ రావాల్సి ఉంది, కానీ కొంచెం ఏదో సడన్ ప్రోగ్రామ్ ఉండి ఢిల్లీ నుంచి ఏదో గెస్ట్లు వస్తుంది వల్ల కొంచెం ఆగి ఉన్నారు. కానీ మేము కిషన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం మేము మొదటగా మొదలుపెట్టింది. ఎందరో మహానుభావులకు అందరికీ మా వందనాలు. అబౌట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకు అంతే దేశానిది. అంటే పుట్టుక నీది, చావు నీది, బతుకంద దేశానిది అని కాళోజీ నారాయణరావు గారి ఒక్క మాట చాలు తెలంగాణ మట్టి గురించి చెప్పడానికి. ఇది ఒక వేద భూమి, నిజంగా వేదం పుట్టిన భూమి. అగస్త్యముని మొదలు పోతన, దాశరథి రంగాచార్య, భద్రాచల రామదాస్ కీర్తనలతో భక్తి మార్గం చూపించింది. మరోపక్క కుతుకులు నరికితే కాదు, గుండెల్ని కలిపితే గొంతు అన్న సివి నారాయణ రెడ్డి గారి మాటలు వింటే తెలంగాణ ప్రజా కవులు విప్లవ కవిత్వం, పోరాట స్ఫూర్తి ఏంటో తెలుస్తుంది. బికాస్ తెలంగాణ ఈజ్ ద వన్ ఆఫ్ ద యంగెస్ట్ స్టేట్. కానీ దీని ఆత్మ మాత్రం దాని హృదయాల్లో లోతుగా పాతుకుపోయిన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. పండుగ, కళలు మరియు సంగీత యొక్క దారలు అల్లిన వస్త్రమే తెలంగాణ. ఈజ్ ద ల్యాండ్ దట్ సెలబ్రేట్ లైఫ్ ఇన్ ఇట్స్ ఆల్ ఫార్మ్స్. మన విప్లవ కవి గద్దర్ గారి పాటగా చెప్పాలంటే, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. దిస్ ఈస్ ద గద్దర్ సాంగ్ విచ్ ఎన్లైటన్స్ ద తెలంగాణ. ముందుకు సాగే ఈ స్ఫూర్తి తెలంగాణ సారాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ జరిగే ప్రతి పండుగ, ప్రతి నృత్యం, వేడుకలు ఆశకు పురోగతినివ్వాలి.
బతుకమ్మ దరువులతో చిందులు వేసే స్త్రీలు నృత్యం నుంచి మనసుల్ని కట్టిబడేసే ఒగ్గు కథతో సహా చూసే అనిపించే మాట ఒక్కటే. ప్రకృతితో మానవత్వాన్ని ఉన్న అనుసంధానం నిదర్శనం ఈ తెలంగాణ సంస్కృతి. ప్రజా పోరాటాలు, కళలు, మరి వాళ్ళు ఆకాంక్షలు తెలంగాణ కవులు రచయిత తెలంగాణ మాటలు, పద్యాలు. అందుకే అంటారేమో, తెలంగాణ లిటరేచర్ స్టాండ్ ఈస్ యాజ్ బెకాన్ ఆఫ్ ద ఐడెంటిటీ. తెలంగాణ లిటరేచర్ స్టాండ్స్ యాజ్ ఎ బెకాన్ ఆఫ్ ద ఐడెంటిటీ అని అంటారు. అందుకేనేమో భూస్వామి అణిచివేత వ్యతిరేకంగా పోరాడిన దాశరథి కృష్ణమాచార్యులు గారు నా తెలంగాణ కోటి రట్లాన వీణ అని ఒక్క మాట చాలు ఈ నేల కేవలం వనరులతో కాదు సంస్కృతి సంప్రదాయాలతో నిండిన మేధోనిధి అని చెప్పడానికి నాకు ఎటువంటి సంకోచం లేదు. తెలంగాణ సాహిత్య సంస్కృతి వారసత్వంలో జానపద సంప్రదాయాలు ప్రముఖ పాత్రని పోషిస్తున్నాయి. గద్దర్, గోరేటి వెంకన్న, నందిని సిద్ధార్థ్ రెడ్డి, బండి యాదగిరి మరి ఎందరో మహానుభావులు రచనలు కేవలం మన మట్టినే, మన సంప్రదాయాలని, విలువల్ని కాదు, మన తెలంగాణ గ్రామీణ జీవితాలని కూడా చూపిస్తాయి. జై తెలంగాణ జనని మన నేల గోరేటి చెల్లి. ఈ మాట చెప్పింది తెలంగాణ ప్రజలకి వాళ్ళ నేల మీద వాళ్ళకి ఉన్న గౌరవం, గర్వం ఏంటో చూపించడానికి. తెలంగాణ సంస్కృతి సాహిత్యం కేవలం గత కాలపు అవశేషాలు కావు, అది సజీవ వాస్తవాల స్ఫూర్తి. సంప్రదాయంలో పాతుకుని పోయి ఆధునికతను అందిపుచ్చుకోవడంలోనే తెలంగాణ సాహిత్యం అందం దాగి ఉంది. గత పోరాటాలు గుర్తు చేస్తూ భవిష్యత్తుని రూపొందించడానికి మార్గనిర్దేశంగా ఉండటంలో సాహిత్యం ఒక కీలక పాత్ర పోషిస్తుంది. సో